దొంగతనాలు జరగకుండా ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. వీటిని పంట పొలాల్లో ఏర్పాటు చేయడం చాలా అరుదు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. చాలా చోట్ల నాణ్యమైన వెల్లుల్లి కిలో 500 రూపాయలకు చేరింది. దీంతో ఈసారి వెల్లుల్లితో రైతులకు లక్షల్లో ఆదాయం వస్తోంది. రేటు బాగా పెరిగి ఈ ఏడాది 4 డబ్బులు ఎక్కువ వస్తాయనుకుంటున్న టైంలో రైతులకు దొంగల భయం పట్టుకుంది. రాత్రి సమయంలో పొలంలో ఎవరూ లేని టైంలో వెల్లుల్లి పంటను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లా మేహ్ఖేడ్ ప్రాంతంలోని 5-6 గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు జరిగాయి. ఎంతగా ప్రయత్నించినా రైతులు వెల్లుల్లి దొంగతనాల్ని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కొందరు అన్నదాతలు టెక్నాలజీని నమ్ముకున్నారు. తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి రైతులు సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. వీటిని ఏర్పాటు చేశాక దొంగతనాలు ఆగిపోయాయని పలువురు రైతులు అంటున్నారు. చాలా మంది రైతులు సౌరశక్తితో పనిచేసే కెమెరాలు అమర్చుకున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగడం ఈ కెమెరాల ప్రత్యేకత. వెల్లుల్లి పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తర్వాత చోరీలు అదుపులోకి వచ్చాయని రైతులంటున్నారు. గతంలో టమోటా ధరలు కూడా ఆకాశాన్నంటినప్పుడు టమోటా దొంగతనాల గురించి కూడా విన్నాం. అప్పుడు కూడా కొందరు టమోటా రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ వెల్లుల్లి రైతులకు మంచి రోజులు రావడంతో దొంగతనాలను అరికట్టడానికి వారు కూడా సీసీ కెమెరాలను బిగిస్తున్నారు.